ఈ వీడియో మిడ్ నైట్ టాక్స్ లేవు కాబట్టి మనం ప్రోమోలో ఏదైతే చూసామో ఆ 2,50,000 హైయెస్ట్ అమౌంట్, 2 lakhs తర్వాత లాస్ట్ జీరో అమౌంట్ ఎవరికి ఇచ్చారు, తీసుకున్న వాళ్ళు వర్తేనా కాదా దానికి అనేది మాట్లాడుకుందాం. అండ్ ఆ లాస్ట్ జీరో అమౌంట్ ఎవరికి వచ్చింది, ఆ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. దీంట్లో కళ్యాణ్ లేడు, మిగిలిన 6గురికి మాత్రమే ఉంటుంది అనమాట. సో అండ్ మన కొత్త కెప్టెన్ గురించి కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ఇంత బిల్డప్ లేదు బేసిక్, కానీ నిద్ర రావట్లేదు, కానీ ఊరిని చుమ్మా చేశా. సో మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ 2,50,000 ఎవరికి, 2 lakhs ఎవరికి, 1.5 లక్ష ఎవరికి, 1 లక్ష ఎవరికి, 50,000 ఎవరికి, 0 డబ్బులు ఎవరికి మాట్లాడుకుందాం. ఇదే 7th సీజన్లో అనుకుంటాను లాస్ట్ వీక్లో చేశారు. ఆ 1 hour ఎపిసోడ్లో ఎవరికి ఎంత టైమింగ్ ఇస్తారో ఏంటి అనేది. సో అక్కడ ఏదైతే ఆ రోజు అప్పుడు ఆ టైంలో అన్యాయం జరిగిందని అనిపించింది నాకు. శివాజీ అని ఇచ్చినప్పుడు అమర్కి 5 minutes ఇస్తాడు, ఆ అమ్మాయికి 15 minutes ఇస్తారు, ప్రియాంకకి 10 minutes, వేరే వాళ్ళకి ఎవరికో 15 minutes ఇస్తాడు. అసలు ఎపిసోడ్లో అమర్ కంటెంట్ ప్రతిసారి ఎక్కువ ఉంటుంది, అలాంటి అమర్కి మాత్రం చాలా తక్కువ ఇస్తారు. అరే అనిపించింది. అలాంటి తప్పులు ఇప్పుడు ఎవరైనా చేశారంటే మళ్ళీ అలాంటి తప్పు ఇప్పుడు రిపీట్ అయింది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ 2,50,000 ఇమ్మాన్యుయల్కి ఇస్తారు. ఇమ్మాన్యుయల్కి 2,50,000 ఇవ్వడం అవసరమా? అసలు అవసరమా? వర్తే రరే, వర్తే, బరాబర్ వర్తే. ఎందుకంటే సీజన్ 9 మోసుకుంటూ వస్తుంది తన భుజాల మీద ఇమాన్యుయల్ కామెడీ లేకపోతే అసలు ఎపిసోడ్లో కంటెంట్లో ఆ ఇమాన్యుయల్ కామెడీ అనేది పర్ఫెక్ట్ ఫిట్ అనేది, అది కూడా ఆర్గానిక్ కామెడీ. సో ఇమాన్యుయల్ అంటుంటాడు చూసావా, నేను నిజంగా నవ్వుపించగలనా వాళ్ళని, నాకు వాళ్ళని జెన్యూన్గా నవ్వుపించగలనా అంటే, ఇక్కడ స్కిట్లు చేయటం వేరు, అక్కడ నార్మల్గా స్పాంటేనియస్గా కామెడీ చేయటం వేరు, నేను చేయగలనా అని చెప్పి నేను భయంగా లోపలికి వచ్చానని. ఆ భయంగా లేదు, నిజంగానే నవ్విచ్చాడు, నిజంగానే కామెడీ చేశాడు. ఎంతలా అంటే నేను నిన్న నైట్ కొన్ని రీల్స్ చూస్తూ ఉన్నా ఇమాన్యుయల్వి, బిగ్ బాస్వి కట్ చేస్తుంటారు కదా. సో స్పాంటేనియస్ రీల్స్. సో ఆయన మాట్లాడటం కానీ, బర్నీ గారితో కానీ, తనుజాతో కానీ, డెమోన్ వాళ్ళతోటి కానీ, సంజన గారితో కొన్ని రీల్స్ చూసా. రీల్కి నవ్వుకుంటానే ఉన్నా అబ్బా, రీల్కి నవ్వుకుంటాను, జెన్యున్గా నవ్వుకున్నా. అని నిజంగా ఇమాన్యుయల్ కదా అనిపించింది. సో దాని తర్వాత మనకి ఈ అప్డేట్ వచ్చింది 2,50,000 అని. వర్త్ ఇమాన్యుయల్. ఎందుకంటే అతని ఆట పరంగా కూడా వర్తే. ఎందుకంటే గేమ్ ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, గేమ్స్ ఆడాడు, టాస్క్లు మంచిగా ఆడాడు, సాటర్డే ఎపిసోడ్లో కూడా మంచి కంటెంట్ ఇస్తున్నాడు, నామినేషన్స్లో కూడా చాలా గట్టిగానే మాట్లాడతాడు ఇమాన్యుయల్. సో ఇన్ని చేస్తున్న ఇమాన్యుయల్ ఈక్వల్ వంట కూడా చేశాడు ఇమాన్యుయల్. సో కాబట్టి ఇన్ని రకాలుగా హౌస్లో అందరితోనూ మంచిగా ఉంటాడు ఇమాన్యుయల్, అందరితోనూ బాగుంటాడు ఇమాన్యుయల్, అందరితోనూ మాట్లాడతాడు, కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేశాడు, సో పాజిటివ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేశాడు, ఇన్ని చేశాడు ఇమాన్యుయల్. కాబట్టి హీఈస్ ద ఆల్రౌండర్. ఓటింగ్లో ఇమాన్యుయల్ పొజిషన్ ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే 2,50,000కి మాత్రం కంప్లీట్ వర్త్ అనమాట. దీంట్లో డిస్కషన్స్ లేవు, డిబేట్స్ లేవు. ఓకేనా. నెక్స్ట్ 2 lakhs ఎవరికి ఇచ్చారంటే తనూజా పుట్టస్వామి. సో తనూజా గారికి ఇచ్చారు. తనూజా గారికి ఏమి ఇచ్చింది? తనూజా గారికి 2 lakhs ఇవ్వడం అవసరమా? వర్తే. ఇది కూడా వర్తే అనిపించింది నాకు. ఎందుకు ఇది వర్త్ అనిపించింది అంటే, లాస్ట్ 4 weeks నుంచి చూసుకున్నాం, అంత దూరం కూడా ఎందుకు, మొన్న జస్ట్ ఇది ట్రయాంగిల్ కాదు అని అమ్మాయి ఒక మాట అంటే అసలు మొత్తం దిగిపోయారు. చాట్ జీపీటీలు, జెమినీ ఏఐలు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలాన్ మస్క్ కూడా దిగిపోయాడు. మొత్తం ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో మొత్తం మోగిపోయాయి ఒక అమ్మాయిని తప్పు అని చెప్పడానికి. ఒక దేశంతో యుద్ధం చేసేటప్పుడు ఎంతైతే ఎనర్జీ ఖర్చు పెడతారో దగ్గర అంతే ఎనర్జీ ఖర్చు పెట్టి ఒక అమ్మాయిని తప్పు అని ప్రూవ్ చేయడం కోసం ట్రై చేశారు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అది తప్పు కాదు, బట్ నాగార్జున గారు వచ్చిన తర్వాత మళ్ళీ అది తప్పు అయిపోయింది అనుకంటే అది వేరే విషయం. నాగార్జున గారి లెక్కల ప్రకారం, సో అన్నపూర్ణ స్టూడియోస్ లెక్కల ప్రకారం అది ట్రయాంగిల్ కాదు. బట్ నార్మల్గా మాలాంటి గవర్నమెంట్ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మాత్రం అది ట్రయాంగిల్ కాదు. బట్ నాకు సరికి మాత్రం అన్నపూర్ణ స్టూడియో స్కూల్ వేరు కాబట్టి అక్కడ మాత్రం సర్కిల్ అయిపోతుంది, ట్రయాంగిల్ అయిపోతుంది. కాకపోతే ఆ అమ్మాయి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎంత ఉందంటే, సో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒక చిన్న దానికే ఇంతమంది రియాక్ట్ అయ్యారు అంటే దానికంటే మళ్ళీ నాకు సపోర్ట్ లేరని ఒక మాట అంటది, మళ్ళీ రియాక్ట్ అవుతారు. సో ఆ నామినేషన్స్లో ఆ అమ్మాయి ఆడే ఆట, ఆ అమ్మాయి మాట్లాడే మాటలు మామూలు కూడా వేట ఆడుద్ది నామినేషన్స్లో. సో చీర కట్టుకొచ్చిన శివంగి మాదిరిగా తాట తీసుకుంటూ వెళ్ళొద్ది. సో అక్కడ ఇంపాక్ట్ అవ్వచ్చు. అండ్ హౌస్లో డే 1 నుంచి ఆ అమ్మాయి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ప్రతి దాంట్లో ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా అయింది. ఆ నెగిటివిటీ వల్ల కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సీజన్కి.
అండ్ బూస్ట్ వచ్చింది, టీఆర్పీలు వస్తున్నాయి. ఆ అమ్మాయి నెగిటివ్ చేస్తే భయంకరమైన టీఆర్పీ వస్తుంది వారం వారం. అందుకని అమ్మాయి నెగిటివ్ చేస్తున్నారు. క్వశ్చన్స్ అడగాల్సినవి వేరే ఉన్నా కూడా ఈ సాటర్డే మొన్న అయినా కూడా స్క్రిప్ట్ వేరే తీసుకొచ్చి ఆ అమ్మాయిని తిట్టారంటే ఆ అమ్మాయిని తిడుతున్నప్పుడు ఆ అమ్మాయి హేటర్స్ ఎక్కువ చూస్తారు. అండ్ ఆ అమ్మాయిని తిడుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఇంకా తప్పదు పాపం అని బాధతోటి చూసేవాళ్ళు ఉంటారు. ఆ అమ్మాయి ఫ్యాన్స్ 2 రకాలుగా కూడా ఎడ్జ్ ఇస్తుంది అనమాట ఆ అమ్మాయి. సో అందుకని ఆ అమ్మాయి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది హౌస్లో. సో ఏ రకంగా కూడా చూస్తున్నా వంట కూడా చేస్తుంది, నామినేషన్స్లో ఉంటుంది, టాస్కులు కూడా గట్టిగా ఆడుతుంది. అండ్ హౌస్లో చాలా మందితోటి గొడవలు పెట్టుకుంటుంది. అండ్ ఆ అమ్మాయితోటి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఆ అమ్మాయి వెనక మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆ అమ్మాయి ముందు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో అన్ని రకాలుగా ఆ అమ్మాయి కొన్ని తప్పులు చేసింది అండ్ వాటిని రెక్టిఫై కూడా చేసుకుంటుంది కొన్నిసార్లు మళ్ళీ. సో ఇవన్నీ ఆ అమ్మాయి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనమాట హౌస్లో. ఖచ్చితంగా 2 lakhsకి వర్తే. నెక్స్ట్ 1.5 lakh డెమోన్కి ఇచ్చారు. ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది సీరియస్లీ. డెమోన్కి రియల్లీ 1.5 lakh వర్తేనా అంటే టాస్క్లు బాగా ఆడతారు డెమోన్, మంచి టాస్క్లు ఆడతారు, చాలా గట్టిగా టాస్క్లు ఆడతారు, గొడ్డు కష్టపడతారు డెమోన్. వంటగదిలో డెమోన్ లేని ఫ్రేమ్ కనపడదు. యాడాడో ఒక్కొక్క ఫ్రేమ్ అప్పుడప్పుడు తప్పితే ప్రతి ఫ్రేమ్లో డెమోన్ ఉంటాడు. అయితే ఆ గిన్నెలనే కడుగుతూ ఉంటాడు, లేకుంటే ఆ వంట అన్న చేస్తూ ఉంటాడు ఈ డెమోన్. ఆ రేంజ్ ఉంటుంది. అండ్ ఈ రితుతో కంటెంట్. సో ఈ 3 అండ్ నెక్స్ట్ ఇంకా డెమోన్ ఏమన్నా ఉందా అంటే లేదు. సో ఇంతవరకు డెమోన్ కంటెంట్ చాలా గట్టిగా ఉంటుంది. టాస్కులు, ఈ వంట చేయటాలు, ఆ గిన్నెలు కడగటాలు ఇలాంటివి. అండ్ నామినేషన్స్లో కూడా కొద్దిపాటి ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. బట్ టాస్కుల్లోకి వచ్చేసరికి మాత్రం చాలా ఇంపాక్ట్ డెమోన్ క్రియేట్ చేస్తాడు. దాంతోపాటు ఏదైతే ఇదంతో రితుతో కంటెంట్ అవి ఇవి, సో అవి కూడా డెమోన్కి కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేశారు షో మీద. అండ్ నాకు సార్ ఆ రోజు అబ్బాయిని మోకాల మీద కూర్చోబెట్టము, అది ఆ అబ్బాయికి ఎంత పాజిటివ్ తీసుకొచ్చింది అంటే ఆ ఇంపాక్ట్ కూడా ఆ అబ్బాయి మీద ఎంతో కొంత ఉంటుంది, షో మీద కూడా ఉంటుంది. అంటే అబ్బాయి క్రియేట్ చేసిన షోకి ఇంపాక్ట్లో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. సో ఇవన్నిటిని కంపేర్ చేస్తే 1,50,000 అంటే సో సంజన గారు ఉన్నారు యాక్చువల్లీ. సో సంజన గారు కంటే ఇతనికి 1,50,000 ఇచ్చారంటే సమ్వేర్ మేబీ నెక్స్ట్ 1 lakh లక్షకి ఓకే. కానీ సో ఇప్పుడున్న వాళ్ళలో 1,50,000 సంజన గారు వర్త్ అనిపించింది. కాకపోతే డెమోన్ 1 lakhకి వర్త్ నాకు అనిపిస్తుంది స్పెషల్గా. బట్ డెమోన్ 1,50,000 ఇచ్చారనమాట. నెక్స్ట్ సుమనన్నకు 1 lakh ఇచ్చారు. బుద్ధున్నోడు ఎవడైనా సుమనన్నకు 1 lakh ఇస్తారా? 1 lakh సుమనన్నకి ఇచ్చారు. సుమనన్న ఏం చేశారంటే ఏం చేయలేదు. అరే హోస్టే మాట్లాడవయ్యా అంటే నామినేషన్స్ సరిగ్గా చేయడు, ఎక్కడ ఏం మాట్లాడు, ఓటింగ్ గురించి మాట్లాడట్లా, సుమనన్న పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్న హౌస్లో. అసలు సుమనన్న పర్ఫార్మెన్స్ ఏం చేశాడని చెప్పి సుమనన్నకి 1 lakh ఇచ్చారు. బుర్రగట్ట పని చేస్తుంది వాళ్ళకి, లేకుంటే ఏమైనా చీప్ లిక్కర్ తాగారో మనకేం తెలియదు. కానీ అసలు 1 lakh ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. ఆయన ఏం చేశాడు 1 lakh వర్త్? ఈ వీక్ ఆయన పెట్టిన ఎనర్జీలో మొత్తం మీద 1% కూడా ఎనర్జీ పెట్టలేదు ఆయన మిగిలిన ముందు 12 వారాల్లో. అలాంటి ఆయనకి 1 lakh అంట. 1 lakh. అరే సంజన గారు ఏమైపోయారా? సంజన గారి కంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశారా షోలో ఆయన? అసలు మామూలు విషయం కాదు. సుమనన్న ఇంపాక్ట్ ₹1,00,000 ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే సుమనన్న మామూలు విషయం కాదు. ఇంకా వాళ్ళు ఏదో లాజిక్లో పెట్టుకొని దానికి తద్వారా బిగ్ బాస్ గేమ్కి ఇంపాక్ట్ ఉంటుంది, నామినేషన్స్కి ఇంపాక్ట్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పారు కాబట్టి ఏదో సేఫ్ సైడ్ ఉంచుకోవాలని చెప్పి సుమనన్న మొహన్ 1 lakh కొట్టినట్టున్నారు తప్పితే సుమనన్నకి 1,00,000 అయ్యా ఏం చేశారు రా సుమనన్న? నాకైతే ఏం కనపలేదు. మరి ఆ లోపల వాళ్ళకి ఏం కనిపించిందో, సుమనన్న ఏం ఆడాడో, మరి వాళ్ళకి మాత్రమే కనిపించేలాగా సుమనన్న ఆ గేమ్ ఆడాడో తెలియట్లేదు. కానీ సుమనన్నకి 1,00,000 అనవసరం. దాని తర్వాత 50,000 బర్నీ గారికి ఇచ్చారు. సో బర్నీ గారికి 50,000 ఇవ్వటం అనేది ఓకే ఫైన్. ఇది బర్నీ గారికి 50,000 ఓకే. కాకపోతే సంజన గారికి దాని తర్వాత 0 ఇచ్చారే, అది ఇంకా బాధ. ఇప్పుడు 1,00,000 దగ్గర నుంచి 1,00,000 కానీ, ఆ 1,50,000 కానీ, 1,00,000 కానీ, ఈ 50,000 కానీ, ఈ మూడిట్లో సంజన గారికి ఒక్క ప్లేస్ కూడా దక్కకపోవడం అనేది విచారమైన కరం. అసలు నేను ఏం చేస్తానంటే అసలు 2 lakhs సంజన గారికి వర్త్ అంట తనూజ గారు సంజన గారు ఉంటే. బట్ లాస్ట్ ఒక 4-5 వీక్స్గా కంటిన్యూస్గా తనూజ గారు ఫుల్ అండ్ స్వింగ్లో కనిపిస్తున్నారు కాబట్టి, అండ్ లాస్ట్ 6 weeks నుంచి, అండ్ అదే 6 weeks నుంచి సంజన గారు డ్రాప్ అయ్యారు కాబట్టి అట్లీస్ట్ సంజన గారికి 1,50,000 అయినా వర్త్. సంజన ఎందుకంటే ఫస్ట్ 6 weeks సంజన గారు క్రియేట్ చేసిన ఫస్ట్ 3 weeks ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ షో
ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ దాని గురించే మాట్లాడతారు. అప్పుడే మేము షో చూడాలనుకున్నాము, అప్పటి వరకు మాకు షో చూడబుద్ధి కాలేదని. ఫస్ట్ 2-3 డేస్కి ఎలా ఉంది, దాని తర్వాత ఎలా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఒక్కొక్కరు ఎలా బయటకు వచ్చారు. బర్నీ గారిలో ఆవేశం ఫస్టే మనం చూసాం. ముందు 3 రోజులు బర్నీ గారు ఎలా ఉన్నారు, తర్వాత బర్నీ గారు ఎలా ఉన్నారు. సో అక్కడ ఎలా మాట్లాడారు, ఎలా అరిచారు, సృష్టి వర్మ ఎంత గట్టిగా మాట్లాడింది, ఎంత పెద్దగా అరిచింది, సింగులర్ వర్డ్తో మాట్లాడింది సంజన గారిని. ఆ రేంజ్ ఇంపాక్ట్ హౌస్ మొత్తం కొట్టేసుకున్నారు. 13 మంది 14 మంది కొట్టుకుంటే ఆ ఒక్కటే కొమ్ము కూర్చొని చూస్తూ ఉంది. ఇప్పటికీ ఆ ఫోటో ఉంటుంది, వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆ పర్సన్ సంజన గారు ఇప్పుడమ్మ 1,50,000 అర్హురాలు కదా, పోనీ 1,00,000కి అర్హురాలు కదా, 50,000 కూడా అర్హురాలు కదా, 0 డబ్బులు సంజన గారికి ఇస్తారా? ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతేనా హౌస్లో? 0నా? అసలు ఏమి క్రియేట్ చేయలేదు ఇంపాక్ట్ సంజన గారు. సంజన గారు హౌస్లో ఏమీ ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు అంటే మిగిలిన ఎవరైతే వేరే వాళ్ళు సంజన గారికి ఇచ్చారా, లేకుంటే క్యాప్టెనే అందరికీ పంచాడో తెలియదు. కానీ సో ఒక్కొక్కరు ఒక ప్రోమో చూస్తున్న దాని ప్రకారం ఒక్కొక్కరు వచ్చి ఇచ్చినట్టున్నారు. నువ్వు 1,00,000కి సరిపోతావు, నువ్వు ఇది సరిపోతావు, అది సరిపోతావు అని. సో ఎవరైతే 1,50,000 దగ్గర నుంచి ఇస్తారో ఇవన్నీ వాళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడినట్టే లెక్క, వాళ్ళందరి గేమ్ సరిగ్గా అర్థం కానట్టే లెక్క, వాళ్ళందరికీ బుర్రలు లేనట్టే లెక్క. ఎవరు ఇచ్చినా కానీ అది 1,50,000 దగ్గర నుంచి. ఆ 1,50,000 ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఆ 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఆ 50,000 ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఆ ముగ్గురు ఎవరో కానీ నిజంగా దేవదూతలయ్యా. అలా కాళ్ళకి దండం పెట్టాలి. ఆమెకు 0 డబ్బులు 0 ఎలా ఇవ్వాలనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సంజన గారికి. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు సంజన గారు అని చెప్పడం అనేది ఆత్మవంచన చేసుకోవడం అది లిటరల్లీ. ఇది మాత్రం అస్సలు నాట్ కన్సిడరబుల్. అది బుద్ధి ఉండాలి ఎవరికైనా అక్కడ ఇచ్చిన వాళ్ళకి. అది కెప్టెనే ఇచ్చాడా బర్నీ గారు, లేకుంటే కళ్యాణ్ లేడు కాబట్టి సో కళ్యాణ్ ఇచ్చాడా, లేకుంటే హౌస్ మేట్స్ అందరూ ఎవరికి వాళ్ళు వచ్చి డెసిషన్ తీసుకొని ఇచ్చారా, అది కలెక్టివ్ డెసిషనా? సో ఇంకా ప్రాపర్ అప్డేట్ లేదు కాబట్టి ఉంటుంది. అది కానీ 0 పైసలు ఇచ్చిన వాళ్ళకి చెప్పాలా. 1,50,000 దగ్గర నుంచి అసలు డెమోనికి 1,50,000 ఎవరు ఇచ్చారు ఫస్ట్, దాని తర్వాత 1,00,000 సుమనకి ఎవరు ఇచ్చారు, దాని తర్వాత 50,000 బర్నీ గారికి ఎవరు ఇచ్చారు. సో ఇవి తెలియాలి ఈ 3. తనూజా గారికి 2,00,000 ఇచ్చిన వాళ్ళతో అయినా పర్లేదు, ఎందుకంటే సంజన గారిని అసలు కన్సిడరేషన్లోకి ఎందుకు తీసుకోలేదు అనేది నా బాధ ఇప్పటికీ. ఎలా ఇచ్చుంటారనేది ఇట్స్ నాట్ వర్త్. అండ్ ఫైనల్గా సంజన గారు జైలుకి వెళ్తారంట. ఓకేనా? సో సంజన గారు 0 వచ్చింది కాబట్టి, సంజన గారు ఏమీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి సంజన గారు జైలుకి వెళ్తారంట. సో అది సంగతి. పెద్ద గొడవలు అయ్యాయంటే పెద్ద గొడవలు ఏం అవ్వలేదు. అండ్ అక్కడ గొడవలు పెట్టుకోవడానికి ఎవరైనా ఉన్నారు అంటే సో గట్టిగా మాట్లాడేది తనూజ గారే మాట్లాడాలి. నామినేషన్స్ అంటే తనూజ అంటే నామినేషన్స్ కాబట్టి, ఇది కైండ్ ఆఫ్ నామినేషన్స్ కాబట్టి సో తనూజ గారే ఉండాలి బేసిక్గా. కాకపోతే తనూజ గారు ఇన్ని వారాలుగా నాకు సార్ మాట్లాడుతున్నారు. అందట్టు నిన్న సండే ఎపిసోడ్లో సేవ్ అయిపోయిన తర్వాత ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని మీ చేత నేను పొగిడించుకుంటాను సార్ అని ఒక మాట అనింది. తిట్టించుకోను లేదా పొగిడించుకుంటాను ఏదో మాట చెప్పింది. అంటే ఆ అమ్మాయి వెక్స్ అయిపోయింది. మనం ఏం చేసినా కానీ మనల్ని తిడుతున్నారు, మనం ఆడినా తిడుతున్నారు, మనం మాట్లాడినా తిడుతున్నారు, మనం పోట్లాడినా తిడుతున్నారు, మనం క్వశ్చన్ చేసినా తిడుతున్నారు. సో ఎలా చేసినా మనం తిడుతున్నారు. సైలెంట్గా ఉండిపోదాం, ఎందుకు వచ్చిన గొడవ. నేను మొన్న చెప్పాను కదా, ఇంకా అమ్మాయి సైలెంట్గా ఉండిపోతేనే బెటర్ అని. ఎందుకంటే ఏం చేసినా అమ్మాయిని తిడుతున్నప్పుడు ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది. సో అమ్మాయి సైలెంట్ ఉండిపోతే బెటర్. మేబీ ఎంత పెద్దగా రచ్చ చేసి ఉండదు అని చెప్పి గట్టిగా తెలుస్తుంది అనమాట. సో ఇది ఇప్పటి వరకు వీళ్ళకి ఇలా అమౌంట్లు ఇచ్చారనమాట. ఈ అమౌంట్స్ అన్నిటికీ మీరు చెప్పండి, ఎవరు దేనికి అమౌంట్? 2,50,000కి ఎవరు వర్త్, 2 lakhsకి ఎవరు వర్త్, 1,50,000కి ఎవరు వర్త్, 1 lakhకి ఎవరు వర్త్, 50,000కి ఎవరు వర్త్, 0కి ఎవరు వర్త్, మీరే చెప్పాలి. సో ఇదనమాట లేటెస్ట్ అప్డేట్, ఇప్పుడు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.